అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీజేపీకి 400కు పైగా సీట్లు వస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్లో విలీనం చేస్తామన్నారు. జార్ఖండ్లోని రామ్గఢ్లో హజారీబాగ్ బీజేపీ అభ్యర్థి మనీష్ జైస్వాల్ తరపున ఆయన ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. 2019లో 300కు పైగా సీట్లు ఇస్తే అయోధ్యలో రామమందిరం నిర్మించామని, ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా సిఏఏను కూడా అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. అలాగే ఇప్పుడు 400కు పైగా సీట్లు ఇస్తే పీఓకేను భారత్లో విలీనం చేస్తామని క్లారిటీ ఇచ్చారు. శ్రీకృష్ణ జన్మభూమి టెంపుల్, జ్ఞానవాపి టెంపుల్ నిర్మిస్తామని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. हमें संविधान को इंप्लीमेंट करने के लिए हमें 700 सीट चाहिए। जम्मू कश्मीर एज पर द कॉन्स्टिट्यूशन ऑफ इंडिया हमारा है, पूरी की पूरा जम्मू कश्मीर हमारा है और वो जम्मू कश्मीर को पूरा की पूरा भारत में लाना हमारा कॉन्स्टिट्यूशनल रेस्पॉन्सिबिलिटी और वो संविधानिक जिम्मेदारी को निभाने के लिए हमें 705 सीट चाहिए। हम यूनिफॉर्म सिविल को देश में लाना हमारा संविधानिक जिम्मेदारी है। उनको रिफ्लेक्ट करने के लिए यूसीसी लाने के लिए हमें 700 से ऊपर सीट चाहिए। हमें संविधान को इंप्लीमेंट करने के लिए